ఆరుష్ ఎడ్యుజోన్కి స్వాగతం సుస్వాగతం. మనం హైకోర్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా గ్రామర్ టాపిక్స్లో ఇంగ్లీష్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఆల్రెడీ ఒక క్లాస్ 1 to 10 క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఇది 11 to 20 క్వశ్చన్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీని ముందర మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా లెజెండరీ అధ్యాపకులచే బోధించబడినటువంటి ఈ టాపిక్ మొత్తం కూడాను కేవలం 600కి మీ అందరికీ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అలాగే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ మీరు కేవలం 199 అంటే 200 రూపీస్ మీరు పే చేసి కంప్లీట్ కోర్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ ఛానల్ కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు మేము అందిస్తున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా చాలా బాగా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం టాపిక్లో కనుక వెళ్తే, ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ 1 to 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి 11 to 20 క్వశ్చన్స్ని చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ వచ్చేసి, రీజనింగ్ మెథడ్ ఇన్వాల్వింగ్ 2 స్టేట్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఏ కంక్లూజన్ ఈజ్ రీచ్డ్. రీజనింగ్ మెథడ్, ఒక రీజన్ ఉన్నటువంటి మెథడ్ ఇన్వాల్వ్ అవుతూ 2 స్టేట్మెంట్స్, ఇది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? 2 స్టేట్మెంట్స్తో ఇన్వాల్వ్ అవుతూ ఫ్రమ్ విచ్, ఆ 2 స్టేట్మెంట్స్ నుంచి ఏ కంక్లూజన్ ఈజ్ రీచ్డ్, ఒక కంక్లూజన్ కంపల్సరీగా రీచ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్కి సంబంధించి వన్ వర్డ్ ఆన్సర్ ఏమిటి? అఫ్కోర్స్ మనం ఇక్కడ ఆల్రెడీ మీకోసం క్లియర్ కట్గా మెన్షన్ చేసే ఉన్నాము, సైలోగిజం. ఓకే, సైలోగిజం. ఈ ఆన్సర్ ఏంటి అని అంటే, ఈ వర్డ్ అనేది ఈ సెంటెన్స్కి పర్ఫెక్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట. సైలోగిజం, SYLLOGISM, సైలోగిజం. ఓకే, సో మరి మిగతా వర్డ్స్ కూడా ఆప్షన్స్గా ఇవ్వబడ్డాయి ఎగ్జామినేషన్లో. వాటిని కూడా మనం కరెక్ట్ మీనింగ్ తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. లాజిజం మీన్స్ an educational tool for designing and stimulating digital logic circuits. లాజిజం అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ టూల్. దీన్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే, డిజైన్ చేయడం కోసం, అలాగే స్టిమ్యులేట్ చేయడం కోసం. వేటిని డిజైన్ అండ్ స్టిమ్యులేట్ చేస్తాము అంటే, డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ని మనం డిజైన్ చేస్తాము, స్టిమ్యులేట్ చేస్తాము. అటువంటి వాటిని లాజిజం అని చెప్పేసినని అంటారనమాట. నెక్స్ట్ వర్డ్ రెటోరిక్. Rhetoric means RHETORIC, rhetoric means a way of speaking, ఒక వేలో మనం మాట్లాడడం అనమాట. ఏ వే ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. స్పీకింగ్ అయినా అయిండొచ్చు, రైటింగ్ అయినా అయిండొచ్చు. అంటే మనం మాట్లాడడం అయినా అయిండొచ్చు, లేదంటే రాయడం అయినా అయి ఉండొచ్చు. అది ఒక వేలో ఉంటుంది. దట్ ఈజ్ ఎటువంటి వేలో ఉంటుందంటే, intended to impress or influence people but is not always sincere. ఈ మాటలు కానివ్వండి, ఈ రాతలు కానివ్వండి ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా ఉంటాయి. కానీ అవి నిజంగా సిన్సియారిటీతో, నిజాయితీతో కూడుకుని ఉండవన్నమాట. అటువంటి మాటల్ని రెట్రోయిక్ అని చెప్పేసినని అంటారనమాట. మీరు వినే ఉంటారు కదా రెట్రోయిక్ పర్ఫార్మెన్సెస్ అని, అలాంటి వర్డ్కి సంబంధించినదన్నమాట ఇది. నెక్స్ట్ ర్యాప్సోడీ, RHAPSODY, ర్యాప్సోడీ. ఈ ర్యాప్సోడీ మీనింగ్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇది ర్యాప్సోడీ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. దేనికి అవుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం. an effusively enthusiastic expression of feeling. ఒక ఎఫ్యూజియాజివ్లీ ఎంథూజియాస్టిక్ ఫీలింగ్ని మనం ర్యాప్సోడీ అని చెప్పేసినని అంటాం అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదామా? Here is our 12th question. What is the 12th question? Those who pass through this gate without permission will be prosecuted. మనం ఈ బోర్డ్ని చూస్తూ ఉంటాము. Those who are passing from this route or from this gate will be prosecuted అని. అలా దాటే వాళ్ళని మనం ఏమంటాము అంటే ట్రేస్ పాసర్స్ అంటాము. అలా దాటే వాళ్ళని ఏమంటాం మనం? ట్రేస్ పాసర్స్ అంటాం. అంటే ఒక ప్లాట్లో కానివ్వండి, లేకపోతే ఒక స్థలంలో కానివ్వండి, ఎవరైతే ఆల్రెడీ ఫెన్సింగ్ దానికి చేసుకుని ఒక గేట్ని కూడా దానికి నిర్మించి ఈ బోర్డుని ఎవరైతే పెడతారో అప్పుడు ఇతరులు లోనికి వెళ్ళకూడదన్నమాట.
అది గనక మనం ఇతరులు ఎవరైనా లోనికి వెళ్తే అది ప్రాసిక్యూట్ చేయబడుతుంది, అది శిక్షార్హమైనటువంటి నేరము అని చెప్పేసినని బోర్డ్స్ని మనకి పెడతారు. సో ఆ బోర్డ్స్ని మనం వాళ్ళు అలా చేసేవాళ్ళని, అంటే ఆ విధంగా చేసేవాళ్ళని మనం ఏమంటామంటే ట్రేస్ పాసర్స్ అంటామన్నమాట. ఓకే, TRESPASSERS అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? ట్రేస్ పాసర్స్ అంటాం. మరి ఇక్కడ మిగతా ఆప్షన్ బి అనేది దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అన్నమాట. మరి మిగతా ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాసర్స్ బై అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఏ పర్సన్ హూ ఈజ్ వాకింగ్ పాస్ట్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఏ పర్సన్ హూ ఈజ్ వాకింగ్ పాస్ట్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఎవరైతే ఒక పర్సన్ వాకింగ్ పాస్ట్ బ్యాక్కి వెళ్ళి ఒక పర్సన్ని గురించి కానీ ఒక థింగ్ని గురించి కానీ ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని పాసర్స్ బై అని చెప్పేసినని అంటారనమాట. నెక్స్ట్ కల్ప్రిట్స్ అంటే ఎవరు? కల్ప్రిట్స్ అంటే CULPRITS కల్ప్రిట్స్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఎవరైతే ఒక పర్సన్ దేన్నైతే చేయవలసినటువంటి పని ఉందో ఆ పనిని గనక తప్పుగా చేస్తే అటువంటి పర్సన్ని మనం ఒక కల్ప్రిట్ అని చెప్పి అనొచ్చు అనమాట. చేయవలసిన పనిని తప్పుగా చేసే వాళ్ళని కల్ప్రిట్స్ అంటారు. నెక్స్ట్ అబ్స్కాండర్స్. ఈ అబ్స్కాండర్స్ ABSCONDERS. ఈ అబ్స్కాండర్స్ అంటే ఏంటి అని అంటే సమ్వన్ హూ గోస్ అవే ఫ్రమ్ ఎ ప్లేస్ సడన్లీ అండ్ సీక్రెట్లీ. వీళ్ళు అబ్స్కాండర్స్ ఎలా ఉంటారు అని అంటే ఒక ప్లేస్ నుంచి సడన్గా చాలా ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు డిసపియర్ అయిపోతూ ఉంటారు. ఎందుకని అంటే ఆఫెన్ టు ఎస్కేప్ ఆర్ అవాయిడ్ సంథింగ్. వాళ్ళు దేన్నన్నా ఎస్కేప్ చేయాలనుకున్నా, అవాయిడ్ చేయాలనుకున్నా అటువంటి వాళ్ళు అక్కడి నుంచి చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం మన డైలీ లైఫ్లో చాలా మందిని చూస్తూ ఉంటాము. ఇటువంటి వాళ్ళని అబ్స్కాండర్స్ అని చెప్పేసినని అంటారనమాట. సో మనం నెక్స్ట్ 13th క్వశ్చన్కి మూవ్ అవుదాం. 13th క్వశ్చన్, చేంజ్ ద అపీరెన్స్ టు డిసీవ్ ఆర్ టు హైడ్ ద ఐడెంటిటీ. చేంజ్ ద అపీరెన్స్ని చేంజ్ చేసుకోవడం. మనం ఇవంతా పూర్వకాలంలో ఉన్నటువంటి సినిమాల్లో చాలా బాగా చూస్తాము. డిఫరెంట్ యాక్షన్స్తో ఒకటే హీరో డిఫరెంట్ గెటప్స్తో అదే సినిమాలో మనకు కనిపిస్తారు. ఎందుకని? దే చేంజ్ ద అపీరెన్స్. వాళ్ళు అపీరెన్స్ని చేంజ్ చేసుకుంటారు. దేనికోసం అపీరెన్స్ని చేంజ్ చేస్తారు అని అంటే టు డిసీవ్ ఆర్ టు హైడ్ ద ఐడెంటిటీ. వాళ్ళ యొక్క ఐడెంటిటీని డిసీవ్ చేయడం కోసం కానీ వాళ్ళ యొక్క ఐడెంటిటీని దాచడం, హైడ్ చేయడం కోసం కానీ ఈ విధంగా చేస్తారు. అలాగే చాలామంది ఉగ్రవాదులు కూడా మన భారతదేశంలోకి ఈ విధంగానే చొరబడతారు. అయితే వీళ్ళని ఏమంటారు? మనం ఇక్కడ ఏంటి ఆ వర్డ్ అనేది తెలుసుకుందాం. అటువంటి వాళ్ళని డిస్గైజ్ పీపుల్ అని చెప్పేసినని అంటారు. అటువంటి వాళ్ళని ఏమంటారు? డిస్గైజ్ పీపుల్ అని చెప్పేసినని అంటారు. DISGUISC డిస్గైజ్ పీపుల్ మాత్రమే అటువంటి పనులు వాళ్ళ ఐడెంటిటీని దాచుకోవడానికి రకరకాలైనటువంటి అవతారాలని వాళ్ళు ఎత్తుతారనమాట. మరి ఈ క్వశ్చన్కి సంబంధించి మిగిలిన ఆప్షన్కి సంబంధించినటువంటి అర్థాలు ఏంటో కూడా తెలుసుకుందామా? లెట్స్ డూ ఇట్. డిజంబుల్, DISSEMBLE డిజంబుల్. ఈ డిజంబుల్ అంటే ఏంటి? కన్సీల్ ఆర్ డిస్గైజ్ వన్స్ ట్రూ ఫీలింగ్స్ ఆర్ బిలీఫ్స్. మనం కన్సీల్ చేయడం ఆర్ డిస్గైజ్ చేయడం. వేటిని మనం డిస్గైజ్ చేస్తామంటే మ్యానిపులేషన్ ఎలా ఉంటుంది అని అంటే వన్స్ ట్రూ ఫీలింగ్స్ ఆర్ బిలీఫ్స్, వాళ్ళకు ఉన్నటువంటి నిజమైనటువంటి ఫీలింగ్స్ని కానివ్వండి, బిలీఫ్స్ కానివ్వండి, మనం డిస్గైజ్ చేయడాన్ని అంటే మసిపూసి మారేడుకాయ చేయడం అనమాట. ఇందాక ఇక్కడ చూసాం కదా డిస్గైజ్ అంటే ఏంటి అనేది. అటువంటి పనులు చేయడాన్ని మనం డిజంబులింగ్ అని చెప్పేసినని అంటామన్నమాట. చాలా ఈ రోజుల్లో కార్పొరేట్స్లో ఈ డిజంబులింగ్ అనేది చాలా బాగా జరుగుతోంది. జరిగేది ఒకటి ఉంటుంది, చెప్పేది మరొకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డూప్. డూప్ అంటే ఏంటి? DUPE డూప్. టు లై టు సంబడి ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ ఆర్ హర్ బిలీవ్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్. డూప్ అంటే టు లై టు సంబడి, వేరే వాళ్ళకి మనం అబద్ధాన్ని చెప్పడం. ఇన్ ఆర్డర్ టు దాన్ని ఏ ఉద్దేశంలో చెప్తామంటే మేక్ హిమ్ ఆర్ హర్, వాళ్ళని సంథింగ్ ఆర్ డూ సంథింగ్, వాళ్ళు బిలీవ్ చేసి ఒకదాన్ని చేసేటట్టుగా మనం చేసి అబద్ధం చెప్పి దాని పని మనం చేయించుకోవడాన్ని డూప్ అని చెప్పేసినని అంటారు. DUPE డూప్. నెక్స్ట్ వర్డ్ డిస్ప్లే. డిస్ప్లే అంటే మనందరికీ కూడా తెలుసు కదా, దానికి కూడా అర్థాన్ని మళ్ళీ మనం ఇక్కడ కరెక్ట్గా తెలుసుకుందాము. టు పుట్ సంథింగ్ ఇన్ ఎ ప్లేస్. టు పుట్ సంథింగ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ విల్ సీ ఇట్. ఎక్కడైతే పీపుల్ దాన్ని చూస్తారో where people will see it or where it will attract attention. ఎక్కడైతే అది అటెన్షన్ని గ్రాప్ చేస్తుందో, ఓకేనా, ఎక్కడైతే అది అటెన్షన్ని గ్రాప్ చేస్తుందో దాన్ని డిస్ప్లే చేయడం అని చెప్పేసి అంటారనమాట. మీరు వీటన్నిటినీ కూడాను చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు ఇవి బాగా ఉపయోగం కూడా పడతాయి. ఓకే,
మీకు స్క్రీన్ షాట్ కంప్లీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ 14th క్వశ్చన్లో మనల్ని ఏమడిగారు అని అంటే, ఏ పర్సన్ బిట్వీన్ 90 years to 100 years ఓల్డ్. మనకి వయసు యొక్క సెగ్రిగేషన్ ఉంటుందండి. మీకు తెలుసు కదా, 13 years నుంచి 19 years వరకు అందరినీ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు అని అంటారు. దాన్ని టీనేజ్ అంటారు, అవునా? అలాగే మనకి 0 years నుంచి 3 to 4 years వరకు ఇన్ఫాంట్ బేబీస్ అని చెప్పేసి అని అంటారు. 5 years నుంచి నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ 12 years వరకు మనం వాళ్ళని ఏమంటామంటే చిల్డ్రన్ అంటారు, పిల్లలు అంటారు. ఆ తర్వాత 13 years నుంచి 19 years వరకు వాళ్ళని టీనేజర్స్ అంటారు. ఇలా మనకి ఏజ్కి సంబంధించి చాలా బైఫర్కేషన్స్ ఉన్నాయి, కానీ మిగతా వాటిని మనం అంత ఫేమస్గా యూజ్ చేయమన్నమాట, ఎందుకంటే అవి క్యాజువల్ కాబట్టి. ఇప్పుడు కానీ మనకి వొకాబులరీలో అలాగే ఈ ఎగ్జామినేషన్ పర్పస్ కోసం వీటిని మనం యూజ్ చేయాలి కాబట్టి వీటి మీనింగ్స్ని మనం చాలా పర్ఫెక్ట్గా తెలుసుకుందాం. ఓకే, ఏ పర్సన్ బిట్వీన్ 90 years to 100 years ఓల్డ్. ఒక పర్సన్కి 90 years to 100 years ఓల్డ్ ఉంటే ఆ పర్సన్ ఏమంటారట? నానేజ్నేరియన్, NONAGENARIAN, నానేజ్నేరియన్ అని చెప్పేసి అంటారట. మరి స్పెక్టాగనేరియన్ అంటే ఏంటి? సెప్టాగనేరియన్ అంటే ఏంటి అని అంటే, ఏ పర్సన్ హూ ఈజ్ బిట్వీన్ 70 to 79 years ఓల్డ్. 70 నుంచి 79 years ఓల్డ్ ఉన్న వాళ్ళని సెప్టాగనేరియన్ అంటారు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చో ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. సెప్ అని వచ్చింది అంటే 7 అని గుర్తుపెట్టుకోండి, 70 to 79 years అనమాట. ఆక్ట్ అని వచ్చింది 8, ఆక్టగన్కి 8, సెప్టగన్కి 7 sides, ఆక్టగన్కి 8 sides ఉంటాయి కదా. అలాగే ఇక్కడ ఆక్టగన్, ఈవెన్ ఆక్టోపస్కి కూడా 8 legs ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఆక్టోజనేరియన్ అని అంటే ఒక ద పర్సన్ ఇన్ బిట్వీన్ 80 years to 89 years. ఇలా చిన్న సింపుల్ లాజిక్స్ని మనం యూజ్ చేసి కనుక వీటిని గుర్తుపెట్టుకుంటే మనం లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉంటాం. అలాగే నానేజ్నేరియన్ అనే చోట మీరు ఇక్కడ 0ని 100లో మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే 90 to 100 బిట్వీన్ ఎన్ 9 కదా. నానేజ్నేరియన్ అని అంటే మనం 90 to 100గా తీసుకోవచ్చు అనమాట. మనందరికీ తెలిసిందే సెంటనేరియన్ అని అంటే ఇది చాలా ఈజీ. సెంటనేరియన్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ 100 or more years ఓల్డ్. 100 అంతకన్నా ఎక్కువ ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళని సెంటనేరియన్ అంటారు, సెంచురీ అని కూడా అంటారు. సెంచురీ అంటే 100, నెంబర్ 100ని సెంచురీ అంటారు. సో సెంటనేరియన్ అంటే ఏంటి? 100 పైబడి ఇయర్స్ ఉన్న వాళ్ళని సెంటనేరియన్ అంటారు. 90 to 100 మిడిల్లో ఉన్న వాళ్ళని నానేజ్నేరియన్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ 70 to 79 years ఓల్డ్ వాళ్ళని సెప్టాగనేరియన్ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ 80 to 89 years ఉన్న వాళ్ళని ఆక్టోజనేరియన్ అని చెప్పేసి అంటారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, మనం చదవడానికే టఫ్గా అనిపిస్తుంది, కానీ మనం చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మీ అందరూ కూడా ఇంకొకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండ్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ ఆల్సో. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Question number 15. Yes. Question number 15. ఈ question number 15 ఏం అడుగుతుంది అంటే, స్టడీ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. స్టడీ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. వాళ్ళ ఎన్విరాన్మెంట్తో, వాళ్ళ ప్రకృతితో, వాళ్ళ పీపుల్ని కూడా కలిపి చదివేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఆ శాస్త్రాన్ని ఎకాలజీ అంటారు. ఏమంటారు? ఎకాలజీ. తెలుసు కదా. సో మనం ప్రకృతితో ఎప్పుడైనా మనం కలిసి ఉంటే మనం ఎకో ఫ్రెండ్లీ అంటాం. సో ఆ విధంగా చదివేటువంటి చదువుని కూడా ఎకాలజీ అని అంటారనమాట. నెక్స్ట్ ఇంకా హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే ఆల్ ద ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్లో జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ని చరిత్ర అని పిలుస్తారట. నెక్స్ట్ సివిక్స్ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్షిప్. ఒక సిటిజన్షిప్ యొక్క స్టడీ, రైట్స్ని అండ్ డ్యూటీస్ని మనం సివిక్స్ అని చెప్పేసి చదువుకుంటాం అన్నమాట. మరి జాగ్రఫీ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ ద వరల్డ్స్ సర్ఫేస్, ఫిజికల్ క్వాలిటీస్, క్లైమేట్, పాపులేషన్, ప్రొడక్ట్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. జాగ్రఫీ అంటే భూమికి సంబంధించినటువంటి మొత్తం దేన్నైతే మనం చదువుకుంటామో భౌగోళిక శాస్త్రం అన్నమాట. సో భూమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఈ భౌగోళిక శాస్త్రంలో చదువుకుంటాము. దాన్ని
జాగ్రఫీ అని చెప్పేసి అంటారనమాట. సో ఇదండి 15th క్వశ్చన్. నెక్స్ట్ మనం 16th క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఎస్, ఈ 16th క్వశ్చన్ ఏం చెప్తుంది అని అంటే, ద సైన్స్ ఆఫ్ ద ఫంక్షనింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ సొసైటీ. సైన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ని, గ్రోత్ ఆఫ్ సొసైటీని ఏమంటారు? సైన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే డెవలప్ అవ్వడం సైంటిఫికల్గా, గ్రోత్ ఆఫ్ సొసైటీ గ్రో అవ్వడం, ఇదంతా కలిపి ఏమంటామండి? సోషియాలజీ అనే కదా అంటాము. సో SOCIOLOGY సోషియాలజీ. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మిగతా ఆప్షన్స్కి కూడా కరెక్ట్ మీనింగ్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంథ్రోపాలజీ, ANTHROPOLOGY, ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ యాన్సిస్టర్స్ త్రూ టైమ్ అండ్ స్పేస్. టైమ్ అండ్ స్పేస్ ద్వారా ఏం స్టడీ చేస్తారు అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క యాన్సిస్టర్స్ గురించి, అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ జనరేషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేయడాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. ఈ ఆంథ్రోపాలజీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఫిలాసఫీ. మనందరికీ తెలుసు ఫిలాసఫీ అంటే ఏంటి. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని అందరూ చాలా ఇష్టపడతారు. ఫిలాసఫీ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ఐడియాస్ అండ్ బిలీఫ్స్. ద స్టడీ ఆఫ్ ఐడియాస్ అండ్ బిలీఫ్స్, ఉపాయాలు మరియు నమ్మకాలు. అబౌట్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. లైఫ్ యొక్క మీనింగ్ గురించి మనం పర్ఫెక్ట్ అర్థాన్ని తెలుసుకుంటే మనందరం ఫిలసాఫికల్గా మాట్లాడగలుగుతాం. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని చేరుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందన్నమాట. కాబట్టి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఫిలాసఫీని మనం బాగా తెలుసుకుని ఉండాలి. అప్పుడు మన బిలీఫ్స్ మీద, మన యొక్క ఐడియాస్ మీద, మన యొక్క ఉపాయాల మీద మనకి ఒక చక్కని గ్రిప్ రావడమే కాకుండా మనం జీవితంలో చాలా ఎత్తుకి ఎదగగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ సైకాలజీ. సైకాలజీ అంటే ఏంటి? ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్ అండ్ ద వే దట్ పీపుల్ బిహేవ్. సైకాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్. ప్రతి ఒక్క మానవుడికి తన యొక్క బ్రెయిన్ అనేది చాలా అన్నిటికన్నా కూడా అత్యావశ్యకమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి ఒక అవయవం అన్నమాట. ఆ మైండ్లో తను చేసేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆలోచనలు అతన్ని చాలా గొప్పవాడిగా నిలబడతాయి, లేదంటే చాలా కింద స్థాయికి కూడా దిగజారుస్తాయి అన్నమాట. మనిషి సాధించలేదంటూ ఏదీ లేదు. కాకపోతే ప్రతి మనిషికి పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క సంస్కారాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అలవాట్లు కానివ్వండి, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క పరిస్థితులు కానివ్వండి, ఆ విధంగా వాళ్ళకి సంబంధించి ఉంటాయన్నమాట. దాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోదాన్ని సైకాలజీ అంటాం. ఈ రోజుల్లో మనకి సైకాలజీ నిపుణులు చాలామందిని చాలా సైకలాజికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సైకాలజీ ఏం చెప్తుంది? సైకాలజీ అని అంటే అది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ద వే దట్ పీపుల్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో ఆ బిహేవియర్ని కూడా ఈ సైకాలజీ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో హ్యూమన్ సైకాలజీ అనేది మనం ఎంత చెప్పినా కూడా తరగనటువంటి ఒక గొప్ప శాస్త్రం అండి. రైట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కి వెళ్దామా? ఎస్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 మనకి ఏం చెప్తోంది అని అంటే, ఫ్రీ సంబడి ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్ట్. ఒకళ్ళని వాళ్ళ మీద వేసినటువంటి బ్లేమ్ని కానీ వాళ్ళ మీద వేసినటువంటి గిల్ట్ని కానీ మనం ఫ్రీ చేసేసేయడాన్ని ఏమంటారు అని అడుగుతుంది. దాన్ని EXONERATE, ఎగ్జానిరేట్ అని చెప్పేసి అంటారనమాట. ఎగ్జానిరేట్. ఓకే, EXONERATE, ఎగ్జానిరేట్. ఎగ్జానిరేట్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఫ్రీడ్ సంబడి ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్ట్. వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ గిల్ట్ చేయడం కానీ చేయకుండా వాళ్ళని దాని నుంచి పక్కకి తప్పించడాన్ని ఎగ్జానిరేట్ అని చెప్పేసి అంటారనమాట. మరి ఎక్స్క్యూజ్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు కదా, ఎక్స్క్యూజెస్ మనం చాలా చెప్తాం కదా. సో ఎక్స్క్యూజ్ అంటే అర్థం, మీనింగ్ ఏంటి అని అంటే ఏ రీజన్ దట్ మే ఆర్ మే నాట్ బి ట్రూ. ఒక రీజన్ అది నిజమై ఉండొచ్చు, లేదంటే ఆ రీజన్ అబద్ధం కూడా అయి ఉండొచ్చు. దట్ యు గివ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ బిహేవియర్. మీ బిహేవియర్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఇచ్చేటటువంటి ఒక
ట్రూత్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్నే, ఫాల్స్ రీజన్నే మనం ఎక్స్క్యూజ్ అని చెప్పేసి నేను అంటాం అనమాట. ఎక్స్క్యూజెస్ బాగా చెప్తారు కదా కొంతమంది. ఎస్. నెక్స్ట్ reprimand means to tell somebody officially that he or she has done something wrong. మనం రిప్రిమాండ్ చేయడం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి చాలా ఫ్రాంక్గా డైరెక్ట్గా మీరు చేసింది తప్పు అని చెప్పడాన్ని రిప్రిమాండ్ అని చెప్పేసి అని అంటారు. రిప్రిమాండ్ అంటే టు టెల్ సంబడి అఫీషియల్గా అంటే మనం పొలైట్గా చెప్పడం అనమాట. ఏమని? వాళ్ళు చేసింది తప్పు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ మనకి ఎక్విట్ అని ఉంది. ఎక్విట్ ఆప్షన్లో మనకి ఎక్విట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ACQUIT, ఎక్విట్ అంటే టు స్టేట్ ఫార్మలీ దాట్ అ పర్సన్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్. ఒక పర్సన్ ఒక క్రైమ్ని చేశాడు, అయితే మనం దాన్ని అతను ఎటువంటి గిల్ట్ అంటే ఎటువంటి పశ్చాత్తాపం పడవలసినటువంటి అవసరం లేదు దాని గురించి అని ఫార్మల్గా చెప్పడాన్ని ఎక్విట్ అని చెప్పేసినని అంటారనమాట. ఎక్విట్ మీన్స్ టు స్టేట్ ఫార్మల్గా చెప్పడం. ఇదేమని? దట్ ఏ పర్సన్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్. ఆ పర్సన్ ఆ యొక్క సిచ్యుయేషన్ నుంచి తను ఎటువంటి గిల్ట్ కూడా ఫీల్ అవ్వట్లేదు లేదు అని చెప్పేసిన అనమాట. ఎక్విట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనం 18th బిట్కి వెళ్దాము. 18th వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి వెళ్దాము. ఎస్, క్వశ్చన్ నెంబర్ 18. ఎస్, ఈ క్వశ్చన్ నెంబర్ 18లో ఏమి ఇచ్చారు అని అంటే వన్ హూ ప్లేస్ ఫర్ ప్లెజర్ రాదర్ దాన్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఎవరైతే వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే వాళ్ళు ప్రాణం పెట్టి ఆడతారు. ఏం ఆడతారు అని అంటే వాళ్ళు దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోరు, అదొక ప్లెజర్ అనిపిస్తుంది వాళ్ళకి. మీకు బాలకృష్ణ డైలాగ్ ఇక్కడ గుర్తొచ్చే ఉంటుంది. నరకడం అనేది మీకు నరికితే మీ అందరికీ కూడాను అలుపు వస్తుందేమో కానీ నాకు ఊపు వస్తుంది అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం ఒక పనిలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆ పనిని మనం బాగా ప్రేమించి కనుక మనం చేస్తే ఆ పని నుంచి మనకి చాలా మంచి ప్లెజర్ అనేది వస్తుందండి. ఇదే విషయాన్ని కనుక మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి అప్లై చేస్తే మనందరము కూడా ఇంగ్లీష్ గ్రామర్లో నెంబర్ 1 అవుతాము. అలాగే మీ అందరూ ఇంగ్లీష్ గ్రామర్లో నెంబర్ 1 అవ్వాలని ఆశిస్తూ దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటో ఈ వాక్యానికి తెలుసుకుందాం. ఈ వాక్యానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి? అమెచ్యూర్, AMATEUR, అమెచ్యూర్. అమెచ్యూర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ప్లేస్ ఫర్ ఏ ప్లెజర్ రాదర్ దాన్ యాజ్ ఎ ప్రొఫెషన్. దాన్ని ప్రొఫెషన్గా అనుకోకుండా తన ప్లెజర్ కోసం చేసే వాళ్ళని అమెచ్యూర్స్ అంటారు. లెట్ us be as amateurs. నెక్స్ట్ మరి ఇక్కడ మిగతా వాటిని ఇచ్చారు కదా ఆప్షన్స్, మరి ఆ ఆప్షన్స్కి సంబంధించి ఏం మీనింగ్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాము. ప్లేయర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ప్లేస్ ఏ గేమ్ ఆర్ స్పోర్ట్. ఒక పర్సన్ ఒక గేమ్ని కానీ ఒక స్పోర్ట్ని కానీ ప్లే చేయడాన్ని మనం అతన్ని ప్లేయర్ అని అంటామన్నమాట. నెక్స్ట్ పర్ఫార్మర్ అంటే ఎవరు? ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ బిహేవ్స్ ఆర్ వర్క్స్ ఇన్ ద వే మెన్షన్. వాళ్ళు ఏదైతే వే మెన్షన్ చేశారో ఆ వేలో పర్ఫామ్ చేసే వాళ్ళని పర్ఫార్మర్స్ అని చెప్పేసి అంటారు. సపోజ్ ఫుట్బాల్లో మనం ఎలా పర్ఫామ్ చేసాము, ఆ ఫుట్బాల్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరకుండా వాటిని అలాగే పాటిస్తూ కూడా వాళ్ళు దాన్ని ప్లే చేయడాన్ని ఆడడాన్ని మనం పర్ఫార్మర్ అంటాం. అలాగే స్టడీస్లో కూడా గుడ్ పర్ఫార్మర్ బ్యాడ్ పర్ఫార్మర్ అని ఉంటారు పిల్లలు. అదేవిధంగా అనంటే స్టడీస్కి కూడా సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. కొంతమంది ఏం చేస్తారు? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేయరనమాట. చేయకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్లో ద బెస్ట్ని చూపిస్తారు. అటువంటి వాళ్ళని ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటారు. నార్మల్గా పర్ఫామ్ చేసే వాళ్ళని పర్ఫార్మెన్స్ అని అంటారు అనమాట. నెక్స్ట్ యాక్టర్ అంటే ఎవరు? ఇది మనందరికీ తెలిసిందే. యాక్టర్ అంటే ఏ మ్యాన్ ఆర్ ఉమెన్ whose job is to act in a play or film or on television. ఎవరైతే మేల్ కానీ ఫీమేల్ పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళు ఒక సినిమాలో కానీ ఒక సీరియల్లో కానీ లేకపోతే టెలివిజన్లో కానీ వాళ్ళు చేసే నటనని యాక్టింగ్ అంటారు. అటువంటి వాళ్ళని యాక్టర్స్ అంటారనమాట. సో మీరు ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్లో మనం చాలా గొప్ప పట్టు సాధించగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మరి మనం క్వశ్చన్ నెంబర్ 19కి వెళ్దామా?
ఎస్. చూడండి క్వశ్చన్ నెంబర్ 19 ఏం చెప్తుందో తెలుసుకుందాం మరి. లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ రేర్ టెక్నికల్ ఆర్ అబ్సొల్యూట్ వర్డ్స్. లిస్ట్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్స్, ఏం ఎక్స్ప్లెనేషన్స్? రేర్గా ఉండేటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి అబ్సొల్యూట్ చేసేటటువంటి వర్డ్స్ని ఏమంటారు? వాటిని ఏమంటారు అని అంటే లెక్సికన్స్ అంటారు. అటువంటి వర్డ్స్ని ఏమంటారు? లెక్సికన్స్ అని చెప్పేసి అంటారు. LEXICONS లెక్సికన్స్ అంటారు. మరి మిగతా వర్డ్స్ని ఏమంటారు? మిగతా ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్కి వాటి యొక్క ఆన్సర్స్ ఏమై ఉంటాయి తెలుసుకుందామా? మరి డిక్షనరీ అంటే ఏంటి? మనందరికీ డిక్షనరీ గురించి బాగా తెలుసు. ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడాను డిక్షనరీ ఉంటుంది. అయితే ఈ డిక్షనరీ అనే వర్డ్కి మీనింగ్ మనం ఇప్పటివరకు తెలుసుకునే ప్రయత్నం చేసామా? లేదు కదా. ఇప్పుడు డిక్షనరీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ బుక్ దట్ లిస్ట్ ద వర్డ్స్. ఒక బుక్ అదేం చేస్తుంది? వర్డ్స్ని లిస్ట్ చేస్తుంది. ఎలాంటి వర్డ్స్ని లిస్ట్ చేస్తుంది అని అంటే కనెక్టెడ్ విత్, దేనికి కనెక్ట్ అయి ఉంటాయి అవి అని అంటే ఏ పర్టికులర్ సబ్జెక్ట్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి అంటే సంబంధించి తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, వాటితో పాటు సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా అనమాట. అండ్ టెల్స్ యూ వాట్ దే మీన్. అవి ఏం చెప్తాయంటే వాటి యొక్క మీనింగ్ని తెలియజేస్తాయి. ఇటువంటి పదాలన్నీ కూడా మనకి డిక్షనరీలో ఉంటాయి. కాబట్టి మనకి ఏ వర్డ్ రాకపోయినా కూడా మనం దాన్ని డిక్షనరీలో వెతికితే అన్ని వర్డ్స్కి మనకి మీనింగ్ అనేది ఆ భాషకి సంబంధించి చక్కగా తెలుస్తుంది. భాష మీద మనకి మంచి పట్టు కూడా వస్తుందన్నమాట. గ్లాసరీ అంటే ఏంటి? ఈ రోజుల్లో చిన్నపిల్లల చేత వాళ్ళ టీచర్ గ్లాసరీ అని ఫస్ట్ పైన రాయించి తర్వాత వర్డ్స్ని ఇచ్చి వాటికి మీనింగ్స్ని ఇస్తారు. మరి ఆ గ్లాసరీ అంటే మీనింగ్ ఏంటి? GLOSSARY గ్లాసరీ అనేది దాని స్పెల్లింగ్. ఆ లిస్ట్ ఆఫ్ స్పెషల్ ఆర్ అన్యూజువల్ వర్డ్స్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్యూజువల్ ఆర్ స్పెషల్ వర్డ్స్కి వాటి యొక్క మీనింగ్స్ని యూజువల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లో ఇవ్వడాన్ని మనం గ్లాసరీ అని చెప్పేసి అంటాము. ఆ గ్లాసరీ మనకి ఇస్తారు టెక్స్ట్ బుక్లో, దాన్ని చూసి పిల్లలు నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎంత బాగుంది కదా ఈ పదం. నెక్స్ట్ క్యాటలాగ్ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా కూడా మనం క్యాటలాగ్స్ అనే వాటిని చూస్తూ ఉంటాం. మరి క్యాటలాగ్స్కి ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ క్యాటలాగ్ అంటే ఏంటి అని అంటే ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ యూ కెన్ బై, సీ ఎక్సెట్రా సమ్వేర్. ఆ లిస్ట్ ఆఫ్ థింగ్స్ని మీరు వాటిని కొనడం కానివ్వండి, లేకపోతే వాటిని చూడడం కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన ఏదైనా సరేనో దాన్ని మనం ఏమంటాము, ఒక క్యాటలాగ్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ఆ క్యాటలాగ్ని మనం చూస్తాము, దాన్ని క్యాటలాగ్ అంటాం అనమాట. అక్కడ ఏమున్నాయని తెలుసుకోవడానికి. ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, అక్కడ ఉన్నటువంటి అన్ని థింగ్స్ దట్ యూ కెన్ బై, వాటిని నువ్వు పర్చేస్ చేసేవై ఉండొచ్చు, వాటిని నువ్వు చూడడానికి కానీ, లేకపోతే ఎక్సెట్రా సమ్వేర్ అక్కడ సమ్వేర్ వాటిని మీరు తెలుసుకోవడానికి కానీ. సో బాగుంది కదా. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ 20th క్వశ్చన్లో ఏమడిగారు? ద డెడ్ బాడీ ఆఫ్ అన్ యానిమల్ని మనం ఏమంటాము అని ఇక్కడ అడుగుతున్నారు. డెడ్ బాడీ ఆఫ్ యానిమల్ని కార్కస్ అంటారు. CARCAS కార్కస్ అంటారు. కార్కస్ అనే దాన్ని డెడ్ బాడీ ఆఫ్ యానిమల్స్, రోడ్డు పైన పడున్నాయనుకోండి యానిమల్స్, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ చాలా చనిపోతూ కనిపిస్తూ ఉంటాయి కదా రోడ్డు పైన, పక్షులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి. సో వాటి యొక్క కళేబరాలు అంటాం కదా తెలుగులో. కళేబరాలకి ఇంగ్లీష్లో పదం ఏంటి అని అంటే కార్కస్ అనమాట. CARCAS కార్కస్. నెక్స్ట్ FLOCK ఫ్లోక్ అంటే ఇది ఒక కలెక్టివ్ నౌన్ అనేటువంటి పదం. ఈ కలెక్టివ్ నౌన్ గ్రూప్ ఆఫ్ ద థింగ్స్ గురించి చెప్తుంది. మరి ఇక్కడ ఫోక్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ షీప్ అన్ని గొర్రెల మందని మనం ఎ ఫ్లోక్ ఆఫ్ షీప్ అని చెప్పేసి నేను అంటాం అనమాట. మరి క్యానిబల్ అంటే ఏంటి? CANNIBAL క్యానిబల్ అంటే CANNIBAL క్యానిబల్ అంటే ఏంటి అని అంటే ద వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. ఎవరైతే హ్యూమన్ ఫ్లెష్ని తింటారో నరమాంస భక్షకులని క్యానిబల్స్ అని అంటారనమాట. నరమాంస భక్షకుల్ని ఏమంటారు? క్యానిబల్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పాలిగాల్ట్ POLY GLOT గ్లాట్ పాలిగ్లాట్ అంటే ఏంటి అని అంటే ద వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఎవరికైతే చాలా చాలా లాంగ్వేజెస్ తెలుసుంటాయో వాళ్ళని పాలిగ్లాట్స్ అని చెప్పేసి అంటారనమాట. మీకు ఈ 20 క్వశ్చన్స్ కూడాను చాలా బాగా యూజ్ అయ్యాయి అని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు ఈ 20 క్వశ్చన్స్ని నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు ఏమని అని అంటే అసలు మేము ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎన్ని నేర్చుకోవాలి, మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి?
మేము చెప్పేటువంటి మీకోసం మేము ప్రతి ఒక్క పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానివ్వండి, వేరే ఎటువంటి టాపిక్స్నైనా సరేను ఎక్కువ మేము రిఫర్ చేసి వాటిలో ఎక్కువగా వచ్చిన వాటిని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి మేము పంపించే ప్రతి ఒక్కటి కూడా మీరు ఫాలో అయితే మీ అందరికీ కూడాను చాలా బాగా మీరు వీటిలో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీటిని బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఎంత గొప్పగా ప్రాక్టీస్ చేశారు అనేది మీ ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.